హల్లెలూయా. సో ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘంలో వాక్యం చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చేరొచ్చిన సంఘస్థులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అందరూ కూడా ఒకసారి తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడండి ప్రభువా. ఏ మనుష్యుడు మాట్లాడినా నాకు మేలు కలగదు ప్రభువా. ఏ స్వరము విన్నా నాకు ఎలాంటి ప్రయోజనము ఉండదు ప్రభువా. నీవు మాట్లాడితే నాకు మేలయ్యా. నీ స్వరము వినాలని ప్రభువా నా తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, మాకు వినగల చెవి, గ్రహింపగల మనస్సును మాకు అనుగ్రహించండి. ప్రతి వినటువంటి ప్రభువా నా తండ్రి నాయన డిస్ట్రాక్షన్స్ని తొలగించి ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభువా మేము వింటూ మా జీవితాల్లో ప్రభువా నా తండ్రి గొప్ప పరివర్తన మేము తీసుకుని రాగలిగే కృపను మాకు అనుగ్రహించమని ఈ సమయమంతా ప్రభువా నా తండ్రి నీ యొక్క ఆత్మ సంచారము మా మధ్య జరిగించమని వేడుకుంటూ యేసునామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. 2021 సంవత్సరం జనవరి 3వ తారీఖు నాకు ఈరోజు బాగా గుర్తున్నది. మేము కాకతీయనగర్లో ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఇక్కడ ఆదర్శ్ నగర్ అనేటువంటి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాం. ఆ రోజు ఉదయాన్నే సామాన్లు అన్నీ కూడా అక్కడికి తీసుకురావటం జరిగింది. అప్పుడు మా భార్య పాప దియా ఒక్కతే ఉండింది ఆ టైంలో. సో వాళ్ళైతే కాకినాడలో క్రిస్మస్ హాలిడేస్కి అని చెప్పి ఆ క్రిస్మస్ టైంలో ఊరికి వెళ్ళడం జరిగింది. ఈ హౌస్ షిఫ్టింగ్ ఉన్న కారణాన్ని బట్టి నేను వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయినా. సో ఆ రోజు ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం, సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చి కొత్త ఇంట్లో పెట్టాం. సాయంత్రానికి నాకు అప్పటి వరకు కూడా అంటే ఆలోచన లేదు, దాని గురించి మేము పట్టించుకోలేదు. సాయంత్రము నా 2 వీలర్ని లోపల పెడదామన్న టైంకి ఓనర్ చెప్తున్నది ఏంటంటే, మీ బండి లోపల పెట్టడానికి వీల్లేదు, బయటే పెట్టుకోవాలి అని చెప్పన్నారు. అనగానే అప్పటికి మా సొంత ఊరిలో కానీ ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఏ రోజు కూడా బండి బయట పెట్టలేదు. నాకు అర్థం కాలేదు, కొద్దిసేపు ఆ షాక్లో ఉన్నా. బండి బయట పెట్టమంటున్నారు, ఎలా ఉంటుందో పరిస్థితి, కొత్త ఆ ఏరియా కొత్త, అప్పుడే బండి తీసుకొచ్చి అప్పుడే సామాన్లు తీసుకొచ్చాము, ఆ ఏరియా ఎలాగుంటుందో తెలియదు, అక్కడ జనాలు ఎవరో తెలియదు అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నా. సామాన్లు షిఫ్ట్ చేసేసాము, ఇల్లు ఖాళీ చేసేసాము. ఇప్పుడు ఒక బండి కోసం మళ్ళీ ఈ ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళలేము. ఇలాగా అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉండగా ఇంకా చేసే అవకాశం ఇంకా ఏమి చేయలేమని చెప్పన్నటువంటి ఒక ఉద్దేశంతో సరే అని చెప్పని బండి బయట పెట్టాను. దోమలు బాగా ఉన్నాయి, అప్పటికి ఆ ఇంటి దగ్గర ఎవరో లేరేమో, దోమలు బాగా ఉన్నాయి. అయినా కానీ ఆ విండో తెరిచి చూస్తూ ఉంటాను అనమాట, ఎవరన్నా బండి పట్టుకెళ్ళిపోతారేమో అని చెప్పని. ఇలా చూస్తూ ఉండగా సడన్గా నాకు గుర్తొచ్చి ఆ ఫోన్లో ఒక మెయిల్ ఓపెన్ చేసి చూస్తులోకి సరిగ్గా అదే రోజు అంటే తెల్లవారితే నా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా అయిపోతుంది. సో ఇది వెంటనే నేను రెన్యూ చేయాలి. వెంటనే నేను ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూ చేసుకోకపోతే ఈ రాత్రి బండి పట్టుకెళ్ళకపోతే నా పరిస్థితి ఏమైపోతుంది అని చెప్పనేసి ఒక భయం అనేది వచ్చి వెంటనే ఆ రాత్రే ఆ పాలసీని రెన్యూ చేశాను. ఆ నైట్ రెన్యూ చేస్తే మర్నాడు కొద్ది రోజులు నాకు అనిపించింది, అంటే ఎంతగా మనం ఆలోచిస్తాము విషయాలు వీటి గురించి అని చెప్పనేసాను. అప్పుడున్న ఆలోచన అంతా కూడా అదొక్కటే బండి ఉన్నది, చాలా ఆశపడి కొనుక్కున్నాం బండి. కొనుక్కున్న బండి ఇలా బయట వదిలేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పని ఒక ఆలోచనలో ఉన్నా. అప్పుడు ఆ రాత్రి ఏదైనా పర్వాలేదు, అప్పటి వరకు ఆ ప్లాన్ ఏంటో చూడలేదు, దానివల్ల ఏమొస్తో చూడలేదు. ఒకటి చూశాను, ఒకవేళ బండి కనుక పోతే వాడు ఎంత ఇస్తాడు, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎంత ఇస్తాడు అని చెప్పన్నది ఒకటే చూసి ఎక్కువ అమౌంట్ ఏదో వస్తుందో చూసి ఆ పాలసీ తీసేసుకున్నాను ఇంకా అప్పటికప్పుడే. ఇలాగా మన ఇన్సూరెన్స్ పాలసీలు కానీ లేకపోతే ఎల్ఐసీలు కానీ ఇంకా ఏదైనా లీజ్ డాక్యుమెంట్స్ కానీ రెంటల్ డాక్యుమెంట్స్ కానీ మనము క్రమం తప్పకుండా రెన్యూ చేస్తూ ఉంటాం కదండి. చెయ్యకపోతే ఏమవుతుంది, అది ల్యాప్స్ అయిపోతుంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా లేదు.
సో ఒకసారి అగ్రిమెంట్ అనేది మనము రెన్యూ చేయకపోతే, దాన్ని మరలా తిరిగి మనము చేయకపోతే ఏమవుతుందంటే అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. మనకు దాని మీద మరలా మనం ఏదైనా చెయ్యాలన్నా కూడా మనకి ఎలాంటి అధికారం కూడా దాని మీద మనకి ఉండదు. ఆ పాలసీ అయిపోయినటువంటి ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళి మనం ఎవరిని కూడా మనకి ఆ అది దాని యొక్క ప్రతిఫలాన్ని ఇమ్మంటే ఎవరు కూడా ఇవ్వరు. సో ఈ రకంగా రెన్యువల్ ప్రాసెస్ అనేది ఉంటూ ఉంటుంది. సో అలాగే ఇదంతా కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు నాకు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సామాన్యమైనటువంటి వస్తుపరమైన మెటీరియల్ థింగ్స్కే మనము రెన్యూ చేయటం కోసము ఆ రోజులు గుర్తుపెట్టుకుంటాము, కావాలంటే రిమైండర్ పెట్టుకుంటాము. దాంతోపాటు మనకి వచ్చే ఫోన్ కాల్స్ కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఇంతగా మనము ఈ రెన్యువల్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మన ఆత్మీయ జీవితంలో ఈ రెన్యువల్ అనేది ప్రతిదినము జరగటం ఎంత ప్రాముఖ్యం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనము చాలా వరకు సంఘం ఎలాంటి స్థితిలో ఉంటుందంటే, నేను రక్షించబడ్డాను, బాప్టిజం తీసుకున్నాను, సంఘానికి వెళ్తూ ఉన్నాను, సో ఇక్కడే ఆగిపోతున్నాం. కానీ అనుదినము నేను దేవునిలో ఆ మారిన మనస్సుని, ఆ పరివర్తనని నేను కలిగి ఉన్నానని చెప్పానంటే చాలామందికి అదేంటో కూడా తెలియనటువంటి స్థితిలో ఈరోజు సంఘం ఉంటూ ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యంలోంచి అపోస్తున్నటువంటి పౌలు సంఘాలను హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మనందరం కూడా బైబిల్స్ తెరిచినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. చాలా మందికి తెలిసినటువంటి వాక్యం ఇది, చాలా ఫెమిలియర్, మనందరికీ కూడా చాలా పరిచయమైనటువంటి వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈరోజు నేను మీతో పంచుకోబోయేటువంటి అంశము బీ రెన్యూడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. పునరుద్ధరించబడిన వారై రూపాంతరం చెందుడి. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అయితే పౌలు ఎప్పుడు కూడా ప్రాంతానికి వెళ్ళలేదు. అక్కడ సంఘం స్థాపించిన విషయంలో పౌలు సువార్త వేరే ప్రత్యక్షంగా అయితే అక్కడ ఏమాత్రం కూడా పౌలు యొక్క పాత్ర లేదు. కానీ తనైతే ఆశపడ్డాడు, అక్కడ రోమా సంఘానికి వెళ్ళాలి, సంఘంలో వారిని కొంచెం ప్రోత్సహించాలి, ఆత్మీయంగా వారిని బలపరచాలనేటువంటి ఒక ఉద్దేశం అయితే పౌలుకు ఉండింది. కానీ ఆయన అనేక పర్యాయాలు ప్రయత్నించాడు, కానీ ఆ రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని ఏ రోజు కూడా దర్శించలేదు. అయితే నేను వెళ్ళకపోయినా కనీసము నా పత్రిక ద్వారాగైనా సరే సంఘాన్ని నేను బలపరచాలని చెప్పనేసి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఇది ఆది సంఘంలో అనేక ప్రాంతాల్లో సంఘము ఏర్పడుతూ ఉన్నది. సో ఆది సంఘంలో వీరందరికీ కూడా విశ్వాసం అనేది కొత్త. అప్పటి వరకు ఎవరో ఒకరు పాటిస్తూ ఉన్నారు, పాటించిన దాన్ని ఇలా చేయాలని చెప్పినటువంటి ఒక విధానం అనేది లేదు వాళ్ళకి. అప్పటి వరకు యూదా మతం ఉండింది, లేదా ఇతర అన్య మతాలు ఉన్నాయి. కానీ ఈ క్రైస్తవ మతం అన్నది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయిన తరువాత ఆ మేడగదిలో వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అక్కడ సంఘము ప్రారంభం అవటం అని మనం చూస్తూ ఉన్నాం. సో వీరందరికీ కూడా ఈ విశ్వాసంలో ఆ పద్ధతులు, విధానాలు అనేవి చాలా కొత్తగా ఉంటాయి. ఒక క్రైస్తవుడిగా నేను లోకంలో ఉన్నప్పుడు ఎలా నడుచుకోవాలనేటువంటి విషయము వారికి పూర్తి అవగాహన లేదు. సో క్రైస్తవ విశ్వాసము ఎలాంటి సిద్ధాంతాల మీద కట్టబడిందనేటువంటి సరైనటువంటి అవగాహన లేనటువంటి విశ్వాసులు ఆ ఆది సంఘంలో, ఈ రోమ సంఘంలో ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు 11 అధ్యాయాలు, మొదటి నుంచి 11 అధ్యాయాల వరకు ఈ క్రైస్తవ సిద్ధాంతాలను గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం చివరి వరకు కూడా ఈ యొక్క సిద్ధాంతాలు విన్న మీరు క్రైస్తవ జీవితంలో ఏ విధంగా జీవించాలి, ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని చెప్పని 12వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క జీవిత విధానాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో మొట్టమొదటిగానే ఒక విత్తనాన్ని వేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే, ఆ విత్తనం ఏంటంటే, మనము ఈ లోకంలో మనము లోకంతో పాటు సమానంగా మనం ఉండకుండగా లోకానికి వేరైన వారుగా మనం ఉంటూ ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని జీవించడానికి మనము పునరుద్ధరించబడాలి, లేదా మారు మనసు పొందిన వారుగా మనం ఉండాలని చెప్పనేసి అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు.
అక్కడ ఆది సంఘానికి వారు పునరుద్ధరించబడటం లేదా మారిన మనస్సును కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వారు ఆ విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము ఎదుగుతున్నటువంటి క్రమంలో వారు క్రీస్తుకి ప్రతినిధులుగా వారు ఉంటూ ఉన్నారు. వారు క్రీస్తుని సరైన రీతిలో ప్రజలకు పరిచయం చేయాలి. సో ఆ విధానంలో వారు ఈ లోకం మర్యాదను అనుసరించకూడదు, ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కలిగి ఉండాలని చెప్పనేసి పౌలు భక్తుడు ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుని బిడ్డలుగా ఉండి ఆ క్రీస్తు యొక్క బిడ్డలుగా ఉండేటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే మన అంతరంగంలోంచి ఈ యొక్క పునరుద్ధరణ అనేది జరగాలి. ఆ మారు మనస్సు అనేది మనకు కలగాలి. తద్వారా మనం దేవుని మహిమపరచగలుగుతామని చెప్పనేసి పౌలు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య సందేశం ద్వారాగా దేవుడు మనందరినీ కూడా ఒకసారి మనము ఇంకా ఏ విధంగా పునరుద్ధరించబడాలి, ఏ విధంగా మారు మనస్సు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఆ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మనం ఫలించాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలోంచి అలాగే అపోస్తున్నటువంటి పౌలు ఈ పునరుద్ధరణ గూర్చి అనేక పర్యాయాలు మాట్లాడుతూ ఉన్నాడు. తన పత్రికల్లో రాసినటువంటి పత్రికలన్నిటిలోనూ కూడా అనేక పర్యాయములు ఈ పునరుద్ధరణ లేదా రెన్యువల్ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన మాట ఉపయోగించిన ప్రతిసారి వేరే వేరే అర్థాలతో వేరే వేరే కార్యాలని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి 3 విషయాల్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూడబోతూ ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క పదాన్ని వాడినప్పుడు, పునరుద్ధరించబడినప్పుడు మొట్టమొదటిగా వాడినప్పుడు అంటే ఇట్ షుడ్ బి అవర్ డెసిషన్ టు బి రెన్యూడ్. పునరుద్ధరించబడాలి అనేది కేవలం అది మన నిర్ణయం అయి ఉండాలి. ఇదేదో మనల్ని ఎవరో ఫోర్స్ చేసి మనల్ని ఎవరో చెయ్యాలి, మీరు ఇది చేస్తేనే ఇది నాకు తప్పదు ఇది అని చెప్పి అలాంటి ఒక కంపల్షన్తో చేసేది కాదు. కానీ నాకు నేనుగా ఈ మారిన మనసును కలిగి ఉండాలి, నా యొక్క జీవితంలో ఆ యొక్క పునరుద్ధరణ కలిగి ఉండాలని చెప్పనేసి ఎవరికి వారు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మీకు ఎవరో వచ్చి ఏదో చేస్తారు, మీకు ఎవరో వచ్చి నెత్తి మీద చేయబెడితే మీరు మార్పు వస్తుంది కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ప్రతి ఒక్క విశ్వాసి వ్యక్తిగతంగా నేను నా జీవితంలో ఇక మారిన మనస్సు కావాలి అని చెప్పని మనము నిర్ణయం తీసుకోవాలి. చాలామంది తల్లిదండ్రుల యొక్క ఫోర్స్ను బట్టి సంఘానికి వస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా ఏదో కారణాలను బట్టి సంఘానికి వస్తూ ఉంటున్నారు. అలాంటి వారిలో ఈ యొక్క పునరుద్ధరణ అనేది లేదా మారిన మనసు అనేది కనిపించదు. అందుకే వారి జీవితాల్లో పరివర్తన మనం చూడలేం. కానీ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి రోమాలో ఉన్న సంఘానికి అలాగే మనందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క మారే మనస్సు అనేది, పునరుద్ధరణ అనేది అది కేవలము మన చేతుల్లోనే ఉంటుంది. మనము వ్యక్తిగతంగా మనం నిర్ణయం తీసుకోవాలి. దేవుడు కూడా మానవుని సృష్టించినప్పుడు ఆయనలో ఒక స్వభావాన్ని మనకు పెట్టాడు, ఒక లక్షణాన్ని మనకు పెట్టాడు. అదేంటంటే సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి ఒక లక్షణాన్ని పెట్టాడు. ఒకవేళ అదొక్కటి ఆ లక్షణాన్ని కనుక పెట్టకపోతే మనందరం ఏమవుతుండేనంటే రోబోట్స్ అవుతుండేనండి. ఏమవుతాను? రోబోట్స్ ఏం చేస్తాయి? ఇలా కంప్యూటర్లో కూర్చుని ఒక కమాండ్ క్లిక్ చేసి కొట్టగానే అది మనం ఏం చెప్తుంది రోబోట్లు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. దేవుడు కూడా ఈజీగా చెప్తే ఈ పోరాటం అంతా ఉండేది కాదు మనకి, కదండి? కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆయన రుచి చూసి మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో అని మనం తెలుసుకుని మనం ఆయన యొద్దకు రావాలి. ఎవరో ఫోర్స్ చేశారనో లేకపోతే ఏదో ఒక కమాండ్ ఇచ్చారని చెప్పానో లేదా ఇంకొక ఏదో కారణాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి రాకూడదు. మనం ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మనం రుచి చూసి ఆయన తెలుసుకుని ఆయన మనం స్వతహాగా మన హృదయంలో అంగీకరించి ఆయన యొద్దకు మనం రావాలి. ఈ లోకంతో నేను ఏమాత్రమూ కూడా సాంగత్యము చేయను, ఈ లోక మర్యాద నేను అనుసరించనని చెప్పని అది మన నిర్ణయం అయి ఉండాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనల్ని ఈ లోకంలోనికి పాపంలోనికి లాగడానికి 3 ఫోర్సెస్ ఉన్నాయండి. 3 శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. మొట్టమొదటిగా
మన స్నేహితుడు ఎవరు? సాతాను. మనం ఊరికి ఎక్కువగా ఆయన పేరే తెలుస్తూ ఉంటాం కదా, అందుకే స్నేహితుడు అని. సో ఆయన దానికి కాని దానికి కూడా ఆయన నిందిస్తూ ఉంటాం. సో సాతాను యొక్క పని ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరిని మింగుదమా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఎవరిని మింగుదమా, ఎవరు అవకాశం దొరుకుద్దా, ఎవరిని పట్టుకుని వాళ్ళని పాపంలోనికి లాగుదామా అని చెప్పి చూస్తూ ఉంటాడు. చిన్న చిన్న పాపం, మనము ఒక్కసారి రెప్ప ఇలా వేసామనగానే వాడు మనల్ని పాపంలో లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెండవ ఫోర్స్ ఏంటంటే మన శరీరం. ఈ శరీరం ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది. నన్నే ముందు పెట్టాలి, నేను కదని, నేను ఇంపార్టెంట్. అక్కడికి ఏ జరిగినా పర్వాలేదు, ఎంత పెంటైనా పర్వాలేదు, కానీ నేను ఇంపార్టెంట్. శరీరం సుఖాన్ని కోరుకుంటుంది, అంటే శారీరక సుఖాన్ని. ఈ శరీరం ఏం చేస్తుందంటే మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. బలహీనటువంటి ఈ శరీరము పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మూడవదిగా ఈ లోకము అనేక ఆశలను చూపిస్తుంది మనకి. ఎంతో రంగురంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ లోకాన్ని చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది ఈ లోకం, అక్కడ రెస్టారెంట్ ఎంత బాగుంది, ఈ థియేటర్ ఎంత బాగుంది, ఈ యొక్క మాల్ ఎంత బాగుంది, ఇలాగ అనేక రకాలైనటువంటి అందాలను మనం చూపించి లోకంలోనికి లాగుతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు పౌలు, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటూ ఉన్నాడు. చూడండి, ఈరోజు కాలేజీలో యవనస్తులు అందరూ కూడా ఎక్కువగా వాళ్ళ చదువుల మీద దృష్టి పెట్టకుండా లవ్ అఫైర్స్ వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా కారణం? మా ఫ్రెండ్ గాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు కూడా ఉండాలి. నా ఫ్రెండ్ ఆమె రిలేషన్షిప్లో ఉన్నది, ఎంత వయసు, ఇంకా వాళ్ళకి మైనారిటీ కూడా తీరదు, కానీ వాళ్ళకు ఆలోచనలు ఎలాగున్నాయంటే పెద్దవాళ్ళ మించిన ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నారు. సో నా ఫ్రెండ్కి ఉంది కాబట్టి నేను కూడా ఒకరిని కలిగి ఉండాలి. నా స్నేహితురాలు ఎవరినో లవ్ చేస్తుంది, ఆమె రిలేషన్షిప్లో ఉంది కాబట్టి నేను ఎవరితోనో ఉండాలి, లేకపోతే అది తప్పు. ఏమంటారు? ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏమంటుంది లోకం, సమాజము? నువ్వు చేతకానివాడువా? ఇదే మాటలు. వీటి కోసం ఏం చేస్తున్నామంటే అవసరం లేని దానికి పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. లోక మర్యాదను అనుసరించటం. నాతో పాటు పనిచేసే వ్యక్తులు లంచం తీసుకుంటూ ఉన్నాడు అని పెద్ద పెద్ద బిల్డింగులు కడతా ఉన్నాడు, నేను తీసుకుంటాను, ఏం పోయింది? నీతిగా ఉంటే నాకు గవర్నమెంట్ ఏమైనా మెడల్ ఇస్తుందా? నన్ను ఏమైనా నెత్తి మీద పెట్టుకుంటున్నారా? ఏం లేదు, అంతే. అలా నా సహోదరి ఏదో చేస్తూ ఉన్నది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నది, నేను కలిగి ఉంటాను. సమాజం అంతా అలాగే ఉన్నది. ఈరోజు చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదంటే పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ ఉన్నారు. దాన్ని కొంతమంది వ్యక్తులు ఆ టీవీలో డిబేట్ చేస్తూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఎంత అజ్ఞానంలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడుంది? మన సంస్కృతిలో లేదు, మన యొక్క పద్ధతుల్లో లేదు ఈ సహజీవనం అనేది. దాన్ని ఎక్కడి నుంచో వాళ్ళు తీసుకొచ్చి అది చేస్తే తప్పేముందని చెప్పి అంటూ ఉన్నారు. లోక మర్యాద. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి గడ్డు స్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రైస్తవులుగా మనము కూడా అలాంటి విషయాన్ని మనము పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నాం. తప్పు. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదని. ఈ లోకంలో దేవుడు మనం పెట్టిన కారణం ఏంటంటే క్రీస్తుని మనం ప్రజలకు పరిచయం చేయాలి, అంతేగాని లోకంతో మనం కలిసిపోకూడదు. కానీ సంఘం ఈరోజు ఏం చేస్తూ ఉన్నదంటే లోకాన్ని సంఘంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నది. దేవుడేమో సంఘాన్ని లోకానికి వెలుగుగా పెట్టాడు. ఈ లోకమంతా కూడా ఈ సంఘం యొక్క వెలుగుకి ఆకర్షించబడి ఈ వెలుగులోకి రావాలి, వెలుగులోకి వచ్చి జీవాన్ని వారు అనుభవించాలని చెప్పని దేవుడు కోరుకున్నాడు. కానీ బాధాకరం విషయం, సంఘములోనికి లోకం వచ్చేసింది. వచ్చి ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని యొక్క సంఘాన్ని, సంఘం యొక్క పద్ధతులను, సంఘం యొక్క పరిశుద్ధతను పాడు చేస్తూ ఉన్నది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. అది మనకి మనం వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. మన సంఘానికి వచ్చేటువంటి విశ్వాసే తను తప్పు చేస్తున్నప్పుడు, విశ్వాసే తప్పు చేస్తున్నాడు, నేను కూడా ఎందుకు తప్పు చేయకూడదని చెప్పి మనం కాంప్రమైజ్ కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ లోక విషయాలతో మనం రాజీ పడకూడదని.
లోకము మన జీవితంలో చేయటానికి, మన జీవితంలో లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం ఉండటానికి వీల్లేదు. ఈ లోకంలో ఉన్నది, దేవుడు మన ఈ లోకంలో ఉంచిన కారణం ఏంటంటే మనం ఇతరులకు క్రీస్తుని చూపించాలి. క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు ఎలాగుంటాడో మన జీవితాల్లో మనం ఇతరులకి మనం చూపించగలగాలి. ఆ ఉద్దేశం కోసం దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఇంకా బతకనిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా పునరుద్ధరించబడటం అనేది అది పూర్తిగా మన నిర్ణయమై ఉండాలి. మనం ఎప్పుడైతే మన యొక్క హృదయాలను ఇది బలవంతంగా మనము రెన్యూ చేసుకోవాలి లేదా పునరుద్ధరించబడాలని చెప్పి అనుకుంటామో అప్పుడు ఎలాంటి కార్యము జరగదని. నాకు నేను వ్యక్తిగతంగా ఈ లోకం యొక్క ఆలోచనలతో నాకు సంబంధం లేదు, ఈ లోకం యొక్క తీరుతో నాకు పని లేదు. నేనైతే దేవుని సంతోషపెట్టడానికే నేను ప్రయత్నం చేస్తాను, నేనైతే దేవుని కోసం నిలబడటానికే నేను ముందుకు వస్తానని చెప్పని మనం నిర్ణయం తీసుకుంటామో దేవుని యొక్క కార్యము మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. అది దాని నిమిత్తమే మనం ప్రయాసపడాలి. అంతేగాని ఈ లోకంలో ఆ పరిస్థితులు అలాగున్నాయి, అక్కడ ఇలా జరుగుతుంది, వీళ్ళు ఎలా చేస్తున్నారు, నేను ఎలా ఉంటాను, నాకు ఇలా కావాలి, నాకు అలాగే ఉండాలి, అవసరం లేదని. మనము కొంతకాలం మాత్రమే ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకంలో జీవించినంత కాలము మనము ఇతరులను ప్రభావితం చేసేవారిగా దేవుడు మనల్ని ఉంచాలని చెప్పనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సంగమా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఇంకా ఈ లోకం తాలూకా ప్రభావం మనల్ని ఇంకా ఎలుబడి చేస్తూ ఉన్నదా? ఒకవేళ అలాంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే మన యొక్క రక్షణను ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా లోకం తీరుగా మనం ఆలోచిస్తూ లోకం పోకడలు మన జీవితంలో ఇంకా కలుగుతున్నట్లయితే ఒక్కసారి మన రక్షణ మనం ప్రశ్నించుకోవాలి. నేను నిజంగా రక్షించబడ్డానా అని చెప్పి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. సో ఇదే మనకు మంచి సమయం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 2025 సంవత్సరం ఒక నూతన సంవత్సరంలో దేవుడు మనం అడుగు పెట్టించాడు. సో ఇప్పుడు మనల్ని ఒకసారి మనం పునరుద్ధరించుకుందాం, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇంకా లోకం యొక్క ఛాయలు ఇంకా నాలో ఏమైనా ఉన్నాయా, వాటన్నింటిని మనం తొలగించుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మనము మన యొక్క హృదయాలని రెన్యూ చేసుకుందాం, మన యొక్క మైండ్ని రెన్యూ చేసుకుందాం. ఈ మైండ్ని ఇక్కడ చూసినట్లయితే పౌలు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరం పొందిడి అంటున్నాడు. అక్కడ మనస్సు అంటే ఇంగ్లీష్లో మైండ్ అని చెప్పి ఉంటుంది. ఈ మైండ్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే రేషనల్గా థింక్ చేస్తూ ఉంటుంది, అంటే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఈ రకంగా మనం చేసుకుని నేను ఈ సమయంలో దేవుని సన్నిధికి వస్తే మేలా, లేదా నా ఉద్యోగం నిమిత్తం నేను పనిచేస్తే మేలా, నేను నా యొక్క కానుకలు నా యొక్క ధనాన్ని నేను దేవునికి ఇస్తే మేలా, ఆ డబ్బు నేను సేవింగ్ చేసుకుంటే మేలా, ఇలాగా ఈ రేషనల్ థింకింగ్ అనేది మైండ్ చేస్తూ ఉంటుంది. దాన్ని అందుకే ఇక్కడ పౌలు దాన్ని టార్గెట్ చేస్తున్నాడు. రెన్యూ యువర్ మైండ్స్ అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే వాటిని పునరుద్ధరించుకోండి, ఆ మనస్సుని మార్చుకోండి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈ రేషనల్ థింకింగ్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టి మనము చేసిన పని ఏంటంటే ఈ యొక్క లోక మర్యాదను అనుసరించకుండా మారిన మనస్సుకు తగినటువంటి ఫలాలు మనము ఫలించాలంట. కాబట్టి ప్రియ సంగమా, ఇది పూర్తిగా మన నిర్ణయమై ఉండాలి. నేను నా యొక్క మనస్సును నేను మార్చుకోవాలి, నేను పునరుద్ధరించబడాలి అనేటువంటిది మన నిర్ణయమై ఉండాలి. మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అప్పుడు దేవుని యొక్క మహిమను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం ఎప్పుడైతే మన యొక్క హృదయాలను పునరుద్ధరించుకుంటామో రెండవదిగా జరిగే కార్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ గాడ్ విల్ కంటిన్యూ టు రెన్యువల్ ప్రాసెస్. పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తాడంట. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతుకు అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనం, అది 3 అధ్యాయాలే ఉంటుంది, చివరి అధ్యాయంలో 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనలను రక్షించెను. చాలు. ఇక్కడ రెండోదిగా చూసినట్లయితే
నూతన స్వభావము, పునర్జన్మ సంబంధమైన స్థానం అని చెప్పనేసి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు కూడా ఇంగ్లీష్లో రెన్యువల్ అండ్ రీజనరేషన్ అనేటువంటి మాటలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పదాన్ని వాడుతూ అక్కడ చెప్పేది ఏంటంటే, బేసికల్గా ఈ యొక్క వాక్యము రక్షించబడటానికి గురించి మాట్లాడుతూ ఉన్నది. అంతేకాకుండా చివరి భాగం వచ్చినప్పటికీ నూతన స్వభావాన్ని కలగజేసేది ఎవరు అని చెప్పని ఆలోచన చేస్తే అది ఎవరండి ఇచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఆ యొక్క మారిన మనస్సుకు తగిన ఫలాన్ని ఫలింపజేసేది, ఆ నూతన స్వభావాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. సో మనం ఎప్పుడైతే నేను ఈ లోక మర్యాదను అనుసరించను, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు నేను చేయను, నేను నా యొక్క మనస్సు మారినటువంటి జీవితాన్ని నేను జీవిస్తానని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటామో, తదుపరి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేస్తూ ఉంటాడు. మీకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కాల్ చేసి ఉండొచ్చు, మీ పాలసీ అయిపోయింది, రెన్యూ చేసుకోండి అని చెప్పనేసి వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళే రెన్యూ చేస్తారా? చెయ్యరు. అన్లెస్ మనము చెయ్యండి అని చెప్పే మనం పర్మిషన్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు చేయరు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనము సిద్ధంగా ఉంటేనే ఆయన మన జీవితంలో కార్యం చేయగలుగుతాడు. నాకు ఇష్టం లేకుండా పరిశుద్ధాత్ముడు వచ్చి నా జీవితంలో కార్యం చేయలేడు. సో ఇక్కడ ఎప్పుడైతే మన జీవితాలని మనము మార్పు చెందాలి, మారిన మనస్సు కావాలని చెప్పి మనం కోరుకుంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటి అంటే మన హృదయాలను నూతనపరచటం, ఆ నూతన స్వభావాన్ని మన జీవితాల్లో ఆయన కలిగించడం ఆయన పని. ఆది సంఘము ప్రారంభించినప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. వారు వచ్చినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడినప్పుడు వారందరూ కూడా భాషలతో మాట్లాడారు. మాట్లాడి ఎంత అయిన తర్వాత పేతురు వాక్యం చెప్తూ ఉన్నాడు. పేతురు వాక్యం చెప్తూ ఉంటే 3,000 మంది రక్షించబడ్డారు. అంటే అక్కడ ఏం జరిగిందంటే, పేతురు వాక్యం అక్కడ 3,000 మందిని మార్చిందా? కాదండి. ఆయన చేసిన పని ఏంటి అంటే, దేవుడు తనకి ఏదైతే పని ఇచ్చాడో ఆ పని చేశాడు. ఆయన వాక్యం చెప్పమని ఇచ్చినటువంటి పని ఆయన జరిగించాడు. ఆ మనస్సులు మార్చిన పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మంది జీవితంలో కార్యం చేశాడు. అప్పటి వరకు వారు అనేక సార్లు సువార్త వినుండవచ్చు, బహుశా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నప్పుడు కూడా వారు వినుండవచ్చు. కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం వారి జీవితంలో జరగటాన్ని బట్టి వారు రక్షణ పొందుకున్నారు. వారు ఆ యొక్క వాక్యం వినటానికి వారిని వారు సిద్ధపరచుకున్నారు. ఆ వాక్యం వారి జీవితంలో ఫలించింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం జరగటంతో ఆ 3,000 మంది రక్షణ పొందటాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో పరిశుద్ధాత్మ పని ఏమిటంటే ఆ యొక్క మన యొక్క మనస్సులను మార్చడం ఆయన యొక్క పని. మనలో చాలామంది చెప్తూ ఉంటాం, నేను ఎంతమందిని మార్చాను అయ్యగారు, అంతమందిని మార్చాను అయ్యగారు అని చెప్పి ఊళ్ళో సాక్ష్యాలు వింటూ ఉంటాం. మార్చే పని మన కాదండి, మన పరిచర్య మార్చే పని మనది కాదు. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు మనుషుల్ని మాతో మారుస్తున్నారని. మార్చే పని మనది కాదు. మనకిచ్చినటువంటి పని ఏంటంటే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. అదే ఉంది. ఎక్కడ మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు చివరిలో 18, 19, 20 వచనాలు చూస్తే అక్కడికి వెళ్ళి మీరు మనుషుల్ని మార్చే పరిచర్య ఇవ్వలేదు మనకు. అక్కడ మనకిచ్చినటువంటి పరిచర్య ఏంటంటే ప్రకటించే పరిచర్య మాత్రమే ఇచ్చాడు. సో అక్కడ కార్యం చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఎవరిని మనుషులు మార్చడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడే వారి హృదయంలో కార్యం చేస్తూ ఉన్నాడు. మనం చెప్పినటువంటి ఆ యొక్క మాటలు, విత్తినటువంటి విత్తనాలు ఫలింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే ఈ పునరుద్ధరించబడాలని చెప్పి మనం అనుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడండి. ఆ కార్యము కేవలం పరిశుద్ధాత్మ దేవుడే చేయగలరు. ఒకవేళ మనం నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, అది ఎలాగుంటుందో చెప్పనా? నూతన సంవత్సరంలో రాగానే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఏమని? ఈ సంవత్సరం నేను బైబిల్ చదివేయాలంటాం. ఎన్ని రోజులు చదువుతామండి? వారం, మహా అయితే 10 రోజులు. అది మన నిర్ణయం. తర్వాత ఏమవుతుంది? అప్పుడే జ్వరం వస్తుంది, అప్పుడే చుట్టాలు వస్తారు, అప్పుడే ఇంకోటి ఏదో వస్తుంది.
పోతుంది, పక్కకి పోతుంది, బైబిల్ చదివే ఆ యొక్క అయిపోద్ది. మళ్ళీ 31st నైట్ రాగానే మళ్ళీ పెట్టుకుంటాం, ఈ సంవత్సరం అన్నా సరే బైబిల్ నేను చదివేసేయాలి కంప్లీట్గా అనుకుంటాం. అది మనది, మనం చేసే క్రియ అది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. ఆయన ఏదైతే మొదలు పెట్టాడో దాన్ని సంపూర్ణం చేస్తాడు. అంత శక్తివంతుడు ఆయన. సో ఆ పరిశుద్ధాత్ముడు కార్యం మన జీవితంలో జరిగింపబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే నేను ఈ లోక మర్యాదను అనుసరించను, లోకంలో యొక్క క్రియల యొక్క ప్రభావం నా మీద లేకుండా నేను ఉంటాను, నా జీవితంలో ఈ మారిన మనసు నేను కలిగి ఉండాలని చెప్పి మనం అనుకుంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో పనిచేయటం ప్రారంభిస్తాడండి. హల్లెలూయా. ఆయన పని చేసినప్పుడు మన యొక్క ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది, మనం ఇతరులను చూసే విధానం మారిపోతూ ఉంటుంది, మనము పరిస్థితులను అర్థం చేసుకునే విధానం మారిపోతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేస్తూ ఉంటాడు. ఇది ఎలాంటి ఫోర్స్ వల్ల జరిగేది కాదని. పరిశుద్ధాత్మని మనం చాలా వరకు ఏం చేస్తుంటామంటే ఆయన ఒక ఫోర్స్గా చూస్తూ ఉంటాం. ఏదో మనం ఆరాధించినప్పుడు, బాగా మంచి మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఒకసారి వచ్చి మీద అడిపోయి మనల్ని ఉద్రేకపరిచే ఫోర్స్ కాదండి ఆయన. ఆయన ఎప్పుడు మనతో పాటు ఉండడానికి ఆయన వచ్చాడు. ఆయన త్రిత్వంలో 3వ వ్యక్తి ఆయన. ఆయన మనతో పాటు ఉండి ఆయన యొక్క సన్నిధిలో మన నిత్యము ఎదగడానికి ఉన్నటువంటి ఆయన ఒక వ్యక్తిగా మన మధ్యలో ఉన్నాడు ఆయన. సో ఆయన మన జీవితంలో చేసేటువంటి కార్యం ఏంటంటే ఇక నూతన స్వభావాన్ని అనుదినము కలిగింపజేస్తూ ఉంటాడు. ఆ నవీన స్వభావాన్ని మన జీవితంలో కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. మన ఈ లోకంలో జీవిస్తూ ఉండగా పాపంలో పడిపోతూ ఉంటాం. మరలా లేవాలని చెప్పిన ఆలోచన కలిగినప్పుడు ఇమీడియట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆ నూతన స్వభావంని మనలో కలిగిస్తూ ఉంటాడు. ఆ పాపాలను కూర్చున్నటువంటి ఆ ఒప్పింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మనం అర్థం చేసుకునేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉంటాడు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా మారినటువంటి మనస్సును మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా రక్షణ కూర్చున్నటువంటి నిశ్చయత పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగిస్తాడని చెప్పనేసి యోహాను 14:16, రోమా 8:16 మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను మనం తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. 1 యోహాను పత్రిక 2:20 మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేస్తాడు. చార్ల్స్ స్పర్జన్ అటువంటి గొప్ప దైవజనుడు అని మాట చెప్తూ ఉంటున్నాడు, వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ లేకపోతే మనం ఏమీ చేయలేమంటే. ఒకసారి మీ పక్క వాళ్ళతో చెప్తారా, ఆత్మ లేకపోతే మనం ఏమి చేయలేమని చెప్పని. ఆత్మ లేకపోతే ఏమి చేయలేం. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, రా చూసుకుందాం, ఇవన్నీ ఏంటంటే మన మాటలు అంతే. అని ఆత్మకార్యం జరగాలంటే ఆత్మ సహాయం మనకు కావాలి. నేను అంటున్నాడు, ఆత్మ లేకుండా మనం ఏమి చేయలేం. ఒక గాలి దిశను ఒక ఓడను నడిపించడానికి గాలి ఎలాగైతే అవసరమో, కొమ్మలకు ఆ యొక్క ఆసరా ఎలాగైతే అవసరమో, అలాగే బొగ్గులకు ఆ నిప్పు ఎలాగైతే అవసరమో మన జీవితాల్లో ఆయన యొక్క శక్తి అవసరం అంట. ఇవి లేకపోతే ఎందుకు పనికిరాని వాటిగా ఉంటాయి. ఒకసారి బొగ్గులు చూశారనుకోండి, అందులో నిప్పు లేకపోతే దేనికన్నా ఉపయోగపడుతుందా? సో ఆ నిప్పు, ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఎలాగైతే అవైతే పనికిరానిగా ఉంటాయో, ఆత్మ లేకపోతే మనము కూడా పనికిరాని వారిగా ఉంటామని చెప్పనేసి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏదో మీకు అవసరానికి కావాల్సినప్పుడు వాడుకోవటం కాదు. ఆయన ఒక శక్తిగా మనకు ఎల్లప్పుడూ ఒక వ్యక్తిగా మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన అనుదినము మన జీవితంలో నూతన కార్యాన్ని జరిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మనము చేసినటువంటి పని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనలో జరగటానికి మనం ఆయన అనుమతించాలి. ఆయన మనం అనుమతించినప్పుడే ఆయన మన హృదయంలో, మన యొక్క మనస్సులో ఆయన కార్యం చేయగలుగుతాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య అంతా కూడా ఏంటంటే మనల్ని మారిన మనస్సును, నవీన స్వభావాన్ని తీసుకురావటమే ఆయన యొక్క పని. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారాగా పునరుద్ధరణ ప్రక్రియ అనేది మన జీవితాల్లో కొనసాగించిన వాళ్ళు. సో మొదటిగా మనం చూసాం,
ఈ పునరుద్ధరించబడాలి లేదా మారిన మనసు మనం కావాలి అంటే ఆ నిర్ణయం మనమే తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ నిర్ణయాన్ని తీసుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆ కార్యం జరిగినప్పుడు ఏం జరుగుతుందో మనం మూడో విషయంగా ఉంటూ ఉన్నాం. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ట్రాన్స్ఫార్మ్ లైఫ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ రెన్యూడ్ మైండ్స్. అంటే పరివర్తన చెందిన జీవితాలు పునరుద్ధరించబడిన మనసుల యొక్క ఫలితం. ఎఫెసీ రాసిన పత్రిక 4:23 పౌలు భక్తుడు ఇక్కడ మరలా ఈ పునరుద్ధరణ గురించి లేదా రెన్యువల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 4:23 నుంచి, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చదవండి. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమునే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి సోటియకుడు. దొంగిలివాడు ఇక మీదటను దొంగిలిములక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇనువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దోషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారమును మీరును నొకరినొకరు క్షమించుడి. చాలండి. అలాగే కొలస్సీ పత్రిక 3 కూడా మీరు తర్వాత చూసినట్లయితే 10-17 వరకు కూడా సిమిలర్గా ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనము మనస్సు మారుతుంటుందో మన పరివర్తన చెందినటువంటి జీవితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉంటూ ఉన్నాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చెప్తూ ఉంటాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవి సమస్తము కొత్తవైనను అని చెప్పనేసి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. సో ఎప్పుడైతే మనలో ఈ రెన్యువల్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందో, మనలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని చేస్తూ నవీన పరుస్తాడో అక్కడ విషయాలు ఏం జరుగుతాయి అనేది ఇక్కడ ఉంటూ ఉన్నాం. 23-24 అక్కడ ఏమంటున్నాడు, మీరు చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో ఈ నవీన స్వభావం అనేది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈరోజు సంఘము ఎలాంటి స్థితిలో ఉన్నది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే భయంకరమైనటువంటి స్థితిలో ఈరోజు సంఘం ఉంటూ ఉన్నది. విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉన్నారంటే మేము భక్తి చేస్తున్నామంటున్నారు. సాతాను కూడా ఎలాంటి ట్రాప్ సంఘానికి ఇస్తున్నాడు అంటే, చాలా సంఘాలను ఎలా వాడుకుంటున్నాడంటే, దేవుని పేరు, అక్కడ పేరు మాత్రమే దేవుడిది ఉంటుంది, అక్కడ మొత్తం కార్యం జరిగించేదంతా ఎవరు? సాతాను. ఈ విశ్వాసులందరూ కూడా ఎలా ఉన్నారంటే మేము భక్తి చేస్తున్నాం అని చెప్పి ఉంటున్నారే తప్ప వారు ఎవరికి భక్తి చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలో ఈరోజు ఉంటూ ఉంది సమాజం. అలాంటి స్థితిలోనికి క్రైస్తవ సమాజం వెళ్ళిపోయింది. వెలుగుదూత, ఆయనకి ఇవ్వబడినటువంటి పేరేంటి? వెలుగుదూత. వెలుగుదూతలాగా నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తుని చెప్పి తను చూపించుకుని ఆయన ఏం చేస్తాడంటే ప్రజలందరినీ భ్రష్టత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఇదే భక్తి అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మన భక్తి ఏమైపోయిందంటే, ఒకానొక సమయంలో చూస్తే మన పితరులు, మనకు ముందున్నటువంటి భక్తులు, వారు నిత్యము మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసిన భక్తిని మనం చూసాం. ఇప్పుడు ఏమైపోయింది? మోకాళ్ళు పోయింది, యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడంతా యూట్యూబ్ భక్తి అయిపోయింది. సినిమా హీరోల కన్నా దారుణంగా తయారవుతున్నారు పాస్టర్లు. డ్రెస్ వేసుకుని వాళ్ళు పాటలు పాడడానికి, దేవుని మహిమపరిచేది లేదు అక్కడ, వాళ్ళని మహిమపరుస్తున్నారు. రాత్రి కూడా నేను వాక్యం ప్రిపేర్ అవుతుండే కొద్దిసేపు నేను రిలాక్స్ అవుతూ యూట్యూబ్లో సాంగ్స్ పెడతా ఉంటే చూస్తూ ఉన్నా, ఒక పాస్టర్ ఇక్కడ గోల్కొండ ఫోర్ట్లో షూట్ చేస్తూ ఉన్నారు, షూటింగ్ అంతా, ఆ పాట అంతా కూడా. ఆయన చూస్తే నాకు నిజంగా అనిపించాడు బాలీవుడ్ హీరో అని అనిపించాడు. కొంతసేపు నాకు ఆ పాట అర్థం కూడా కాలేదు.
నేనేంది క్రిస్టియన్ సాంగ్స్ పెడితే సినిమా సాంగ్ వస్తుందని చెప్పని కొద్దిసేపు నాకు అర్థం కాలేదు. అది చూస్తే అప్పుడు తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మొత్తం మారిపోయింది అక్కడ. పాస్టర్ అర్థం కాలే, చూసి వెంటనే సాంగ్ తీసి మళ్ళీ వేరే సాంగ్ పెట్టుకున్నాం మళ్ళీని. అంటే ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నా ఒకసారి మనం ఆలోచించేయండి. మన భక్తి ఎటుపోతుందో ఆలోచన చేద్దాం. ఆ వెలుగు దూత మనల్ని భ్రమపరుస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి భక్తి మనం చేయకుండా మనం చేస్తున్న దానిలోనే అక్కడే కాంప్రమైజ్ అయిపోయి ఇదే భక్తి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. లేని ఆచారాలు, లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆచారాలని సంఘంలోనికి తీసుకొచ్చాడు. ఇది చేయమని చెప్పనగానే మనం దానికే పరిగెడుతూ ఉన్నాం. ఏదో ఒక కొత్తగా నేను చూపించాలని చెప్పని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు, ఒక సంఘం మధ్యలో కూటాలు పెట్టి పెద్దల మధ్య ఒక అగ్నిగుండం పెట్టిండంట. అగ్నిగుండం పెట్టి మీకున్న పాపాలు, మీకున్న సమస్యలు తీసుకొచ్చి, మీకున్న అవసరాలు తీసుకొచ్చి అగ్నిగుండంలో పాడేయండి అన్నాడంట. నాకు డౌట్ వచ్చింది. నాకు ఒక అవసరత ఉన్నది, పరిశుద్ధాత్ముడా నా హృదయంలోనికి రా అని చెప్పని రాసి నేను అగ్నిగుండంలో పాడేస్తే ఏమవుతుంది? అది వస్తుందా పోతుందా? ఏం చేస్తున్నాం? బుర్ర తక్కువ పనులన్నీ కూడా ఈరోజు సంఘంలోనికి తీసుకొస్తూ ఉన్నాం. వాక్యానుసారంగా లేని విషయాన్ని తీసుకొచ్చి సంఘానికి ఆపాదిస్తూ ఉన్నాం. ఈరోజు భయంకరమైన స్థితిలో సంఘం ఉంటూ ఉన్నది. దేవుడేమో నవీన మనస్సును మీరు పొందుకోండి, మీరు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అంటున్నాడు. దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడెక్కడో లేని ఆచారాలు తీసుకొస్తూ ఉంటాం. ఈరోజు సంఘంలో ఎక్కువ రాజకీయాలు ఎక్కడ జరుగుతాయండి? సంఘాల్లో జరుగుతున్నాయి ఈరోజు రాజకీయాలు. మా ఫ్రెండ్ ఒకసారి మేము మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉన్నాడు ఏంటంటే, రాజకీయ నాయకులకి మనం ఒకవేళ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలంటే సంఘాలకు పంపించాలని చెప్పి అన్నాడు. అలాంటి స్థితి ఈరోజు సంఘాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ మారిందండి మనసు? మారలేదు. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద మెయిన్ డినామినేషన్స్, ఆ చర్చ్లో కమిటీ మెంబర్సు కొంతమంది విశ్వాసులు వాళ్ళ మాట వింటలేదని చెప్పనేసి వాళ్ళ మీదకి చేతబడి చేయిస్తున్నారంట. ఎవరండి? సంఘంలో కమిటీ మెంబర్స్ విశ్వాసులు వాళ్ళ మాట వింటలేదని చెప్పనేసి చేతబడి చేయిస్తూ ఉన్నారు. ఇది వినగానే నాకు ఒక్కసారిగా వణుకొచ్చింది. ఇలాంటి చేతబళ్ళకి, విగ్రహ శక్తులకి, ఇలాంటి వాటి అన్నిటికీ వ్యతిరేకంగా మనం ప్రార్థన చేస్తామే, మనం వెళ్ళి మళ్ళీ అది చేసుకుంటూ వస్తే ఇంకేముంది? ఇంకా ఎక్కడ మారాం మనము? ఎక్కడున్నాం మనం? ఇంకా ఎటుపోతున్నాం మనము? వాళ్ళ మాట వినాలి. వాళ్ళ మాట వినకపోతే చేసేది ఇదే. మరొక కమిటీ ఇంకొక సంఘంలో చూశాం. ఇంకొక సంఘంలో విన్నప్పుడు కూడా అది కూడా బాధ అనిపించింది. ఆ కమిటీ మెంబర్స్ పాస్టర్ ఆయన మాట వింటలేదు, కమిటీ మెంబర్స్ తగ్గట్టుగా వాక్యం చెప్పడం లేదు. ఆ పాస్టరు నేను వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పుకుంటానని చెప్పని బోధిస్తూ ఉంటే ఈ కమిటీ మెంబర్స్ గోండాల్ని, రౌడీల్ని పెట్టి పాస్టర్ని బెదిరించారు. ఎక్కడో కాదని జరిగేది, మన చుట్టుపక్కలే జరుగుతున్నాయి ఇవన్నీ, సంఘాల్లోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఎంత ఘోరమైన స్థితిలో ఈరోజు సంఘం ఉంటుంది. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏంటి? మనం చేస్తున్నటువంటి పరిచర్య ఏంటి? ఎలాంటి స్థితిలో ఈరోజు మన సంఘం నడుస్తూ ఉన్నాం? విశ్వాసులుగా మనం పేరు పెట్టుకుని ఉండి ఎలాంటి జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆ 25వ వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే, మనము అబద్ధం ఆడటం మానేసి పొరుగువారితో సత్యము పలకాలంట. ఎంతమంది మన పక్కనున్న వారితో మనం సత్యం చెప్తూ ఉన్నాం? మన మాటలో సత్యాన్ని మన సొంత భార్య గ్రహించగలుగుతుందా? భర్త గ్రహించగలుగుతూ ఉన్నాడా? అలాంటి మారిన మనసు మనం కలిగి ఉన్నామా? మన పక్కన ఉన్నవారు ఈ వ్యక్తి క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఈయన మారిన మనస్సుకు ఫలం అని చెప్పని మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఇలాంటి దుస్థితిలో ఈరోజు మనం జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మన హృదయంలో జరిగితేనే మన యొక్క జీవితాల్లో పరివర్తన అనేది రాగలుగుతూ ఉంటుంది. అది రాక మనం ఇంకా 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 భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సంఘాల్లో చూస్తున్నాం, కక్షలు చూస్తూ ఉన్నాం, ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవటాన్ని చూస్తూ ఉన్నాం.
ఇదే రోమాపత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు, పగ తీర్చుట మీ పని కాదు. ఏమంటున్నాడు? పగ తీర్చుట మీ పని కాదు. ఈ రోమాపత్రిక 12:14 కనుక మరి చూసినట్లయితే అక్కడ అంటున్నాడు. ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 12:14. చూడండి ఏమంటాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. చూడండి, దీవించుడు గాని శపించవద్దు. ఈరోజు క్రైస్తవులు మనం ఇక్కడ సంఘం నుంచి బయటకు వెళ్ళగానే మనల్ని ఎవరన్నా ఒక మాట అనగానే మన నోట్లోంచి వచ్చే మొదటి మాట ఏంటి? శపిస్తున్నాం. మనల్ని ఎవరైనా అటాక్ చేయగానే ఒక మాట అనగానే ఇమ్మీడియట్గా మన నోట్లోంచి వచ్చేది శాపవచనం వస్తూ ఉన్నది. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉన్నది? మనల్ని హింసించే వారిని సైతం మనము దీవించాలంట. దీవించుడు కానీ శపించవద్దు అంటూ ఉన్నాడు. శాపవచనం అనేది మనకు బహు దూరం అయిపోవాలి అని రోజు శాపాలు పెట్టే సంఘాలుగా తయారవుతూ ఉంటున్నాం. అన్యుల కన్నా ఘోరమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. సంఘంలోనికి వచ్చి అన్య భాషలు మాట్లాడుతున్నాం, ఇంటికి వెళ్ళి బూతులు మాట్లాడుతూ ఉన్నాం. అదో కొత్త భాష ఏమో మరి, అది నాకు తెలియదు. ఇది కాదండి దేవుడు కోరుకున్నటువంటి సంఘం. దేవుడు కోరుకున్నటువంటి సంఘం ఎలా ఉండాలి అంటే, వారు నడుస్తూ ఉంటే క్రీస్తు అంటే ఇలాగ ఉంటాడేమో అని చెప్పని ప్రజలు మనం చూడాలి. దేవుని సంఘంలోనికి వచ్చేటువంటి విశ్వాసులకి, దేవుని ఎరిగినటువంటి బిడ్డలకి 4 సువార్తలు ఉంటే, బైబిల్లో చదవడం 4 సువార్తలు ఉంటే, మనము ఈ లోకంలోనికి వెళ్ళేటువంటి 5వ సువార్త. హల్లెలూయా. మనము ఈ లోకము, ఈ 4 గోడల నుంచి మనం బయటకు వెళ్ళేటువంటి 5వ సువార్త. మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన యొక్క ఆలోచనను బట్టి, మన యొక్క నడవడికను బట్టి క్రీస్తు ఒకవేళ ఇప్పుడు వచ్చుంటే ఇలాగే జీవించేవాడేమో అని చెప్పని మనను చూసి ప్రజలు అనుకోవాలి. అలాంటి జీవిత విధానాన్ని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతో దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడు. ఆయన వెలపెట్టి కొన్నాడు, తన రక్తాన్ని వెలగా ఇచ్చి తన ప్రాణం పెట్టుకున్నటువంటి సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు నేను మనందరము క్రీస్తుని మన జీవితాల ద్వారా చూపించాలి. అది చూపించకుండా లోకము కంటే దుర్భరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి సమాజంకి ఈరోజు మనం కనబడుతూ ఉన్నాం. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం సంఘంలో చూస్తూ ఉన్నాం. లోకము, లోకపు ఆలోచన, లోకపు తలంపులతో సంఘంలో మనం నడుస్తూ ఉన్నాం. అది ఏమాత్రము సరైనది కాదు. దేవుడు మనందరము కూడా ఒక దేవుని యొక్క రాజ్య విషయాలు ఆలోచించాలని, ఒక కింగ్డమ్ మైండ్ సెట్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దేవుని యొక్క రాజ్యం యొక్క విలువలు మనం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనమేమో ఈ లోకంలోనే ఇదే శాశ్వతం అన్నట్టుగా ఈ లోకం తాలూకు ఆలోచనలతో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు పరలోక విషయమై, పరలోక సంబంధమైన విషయాలమై చింతించమంటూ ఉన్నాడు. మనమేమో ఈ లోక విషయాలు పట్టుకుని మనం ఏలాడుతూ ఉన్నాం. అది కాదండి భక్తి. దేవుడు మన యొక్క మారిన స్వభావాన్ని బట్టి క్రీస్తుని చూపించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరివర్తన దేవుడు మన జీవితాల్లో తీసుకురావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అదే చేస్తుందని, ఆ నవీన స్వభావాన్ని తీసుకొస్తూ ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి కానీ కిందున్న వాటిని కాదంటున్నాడు. మనమేమో పదవుల కోసం కొట్టుకుంటాం, దీనికోసం కొట్టుకుంటాం. అఫ్కోర్స్ మనము ఆ దేవుని కృపను బట్టి మనకు అలాంటి పరిస్థితి సంఘంలో లేదు. కానీ సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. బయట ఎలక్షన్స్ కన్నా దారుణమైనటువంటి పరిస్థితి సంఘాల్లో చూసాం. ఇది కూడా విన్నప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది. ఈ బయట ఎలక్షన్స్కి ఎలాగైతే డబ్బులు ఇస్తారో, ఈ కమిటీ మెంబర్స్ సంఘాల విశ్వాసులకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారని. లేదా రాలేదా? లోకం సంఘంలోనికి రాలేదా? వచ్చేసింది. సో లోకం ఎలాగైతే జరుగుతున్నదో అదే తీరు ఈరోజు సంఘంలో జరుగుతుంది. వాళ్ళ పొజిషన్ కాపాడుకోవడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చి విశ్వాసులకి మీరు నాకు ఓటేయండి అని చెప్పనేసి పెట్టుకుంటున్నారంట. ఇలాంటి దుర్భరమైనటువంటి స్థితి సంఘాల్లో కనబడుతుంది. సంఘమా, ఆ ఉద్దేశం కాదండి. దేవుడు సంఘాన్ని ఏర్పరిచినప్పుడు అలాంటి ఉద్దేశం దేవుడికి లేదు. కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితిని చూసి దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. నేను కోరుకున్న సంఘము ఇలా అవుతుందని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. సహోదరుల మధ్యలో ఐక్యత లేదు.
చెప్పుడు మాటలు చెప్పడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాం. దురద చెవులు మనకి. ఎక్కడ ఏ వార్త వస్తుందా, ఎప్పుడు విందామా, ఏదైనా జరుగుతుంది ఎప్పుడు వెళ్ళి చెప్దామా అని చెప్పనేటువంటి ఆ దురద చెవులు ఈరోజు మనం కలిగి ఉంటూ ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, చెప్పుడు మాటలు చెప్పువాడు దేవుడికి అసహ్యుడు అంటాను. గాసిపింగ్ అనేది చేయకూడదు అని ఈరోజు సంఘాల్లో అదే జరుగుతూ ఉన్నది. ఒక విశ్వాసిని కూర్చొని ఇంకొక విశ్వాసికి ఆయన లేనప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. సేవకుని గురించి మాట్లాడుతూ ఉంటాం. అవసరం లేదు ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలుగా మనకిచ్చినటువంటి ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ విశ్వాసంలో మనం ఎదగాలి. ఎదగకుండగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడిక్కడే ఆ చిక్కులు పెట్టుకునేటువంటి ఆ పాపంలో మనం పడిపోతూ ఉంటూ ఉన్నాం. దేవుడు ఇలాంటి స్థితిని బట్టి ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. మనం అలాంటి బిడ్డలుగా ఉండకూడదని చెప్పి మరొకసారి మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఒకవేళ మారిన మనసు మనం పొందుకున్నట్లయితే మనము కంప్లీట్గా ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా మనం కనబడతాం. ఒకవేళ ప్రజలు మనలో ఆ చేదు అనుభవాన్ని కనుక చూసినట్లయితే మనలో ఇంకా మారిన మనసు కావాలి. మనలో జనులు అసూయని కనుక చూస్తున్నట్లయితే, మనం అసూయ పట్టాన్ని జనులు చూస్తున్నారు అంటే మనలో ఆ మారిన మనసు ఇంకా కావాలి. మనం ఇంకా పగ తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే మనలో ఇంకా ఆ మారిన మనసు అనేది రావాలి. ఒకవేళ మన నోటి నుంచి చెడు మాటలు వస్తున్నాయి అంటే మారిన మనసు అనేది మనకి ఇంకా కావాలి. మన మాటల ద్వారా వేరే వాళ్ళని చిక్కులు పెట్టాలి, వాళ్ళని ట్రాప్ చేయాలని చెప్పి మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనలో ఆ మారిన మనసు అనేది కావాలి. టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ అనేది ఈ యొక్క లోకంలో నానుడి అది. కానీ దేవుని బిడ్డలకు దేవుని యొక్క డిక్షనరీలో టిట్ ఫర్ టాట్ లేదని, దెబ్బకు దెబ్బ లేదు. ఆయన కొట్టిన వాళ్ళకి ఆయన ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడే తప్ప కొట్టిన వాడిని ఇంకొక 2 కొట్టమని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. యేసుప్రభు వారి సిద్ధాంతం అది కాదు. మనం ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పిన దానికన్నా చెప్పనివి చాలా చేస్తూ ఉంటున్నాం ఈరోజు సంఘంలో. ఇది ఏమాత్రం దేవుని బిడ్డలుగా మనకు సరైనది కాదు. సో ఇక్కడ కూర్చున్న మనమే కాదు, కానీ ఆన్లైన్లో చూస్తున్న వారు, ఎవరైనా మెసేజ్ వింటున్నవారు ఎవరైనా కానివ్వండి, ఇది దేవుడు కోరుకున్నటువంటి భక్తి కాదని. ఆయన కోరుకున్నటువంటి భక్తి ఎలాగంటే మనము ఆయనను మన జీవితాల ద్వారాగా ప్రతిబింబించాలి. మన నడకలో కానీ, మన మాటలో, మన నడవడికలో, ప్రతి విషయంలో క్రీస్తుని మనం చూపించగలిగినప్పుడే మనము యథార్థమైన భక్తి చేస్తున్న వారుగా మనం ఉంటాం. ఈరోజు అది కావాలి అంటే మన జీవితాలు పునరుద్ధరించబడాలి. మన మనస్సులు మారిన మనస్సుగా, నవీన స్వభావాన్ని ధరించుకున్న వారిగా మన జీవితాల్లో ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవునికి విధేయత చూపించేవారుగా ఉండాలి. ఈరోజు దేవునికి విధేయత చూపించేటువంటి విశ్వాసులు ఎంతమంది ఉంటున్నారంటే సంఘాల్లో? మనుషుల్ని సంతోషపెట్టేవారుగా ఈరోజు ఉంటున్నాం. దేవుని సంతోషపెట్టడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు. మనిషిని సంతోషపెట్టే వ్యక్తి ఎప్పుడూ కూడా ఆయన నటన చేస్తూ ఉంటూ ఉన్నాడు. కానీ దేవుని సంతోషపెట్టే వ్యక్తి నటించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఈరోజు నటన, భక్తిని కూడా ఒక నటనగా అయిపోతూ ఉంటూ ఉన్నది. విధేయత లేదు దేవునికి. దేవుడు చెప్పిన మాట కన్నా మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం కొన్నిసార్లు. నవీన స్వభావం ధరించుకున్నటువంటి పురుషుడు, ఆ స్త్రీ, ఆ విశ్వాసి దేవునికి విధేయత చూపించేవాడిగా ఉంటాడు. దేవుని యొక్క మాటకు లోబడినవాడుగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా, దేవుని సంతోషపెట్టేవాడుగా ఉంటారు. మనుషులను సంతోషపెట్టేవారు కాదు. ఈరోజు చాలామంది కొన్ని సంఘాల్లో చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళ గురించి, ఒక పెద్ద పాస్టర్ గురించి నేను చూశాను. పెద్ద పాస్టర్ అంటే ఆ రకంగానే పెద్ద పాస్టర్ అన్నమాట. వాక్యము ఏదో తప్పు చెప్పాడు, చెప్పినటువంటి తప్పును బట్టి వేరే వ్యక్తి ఆయన విమర్శించగానే వాళ్ళ విశ్వాసులు కింద కామెంట్లో వస్తూ ఉన్నాయి, కొత్త భాష మాట్లాడుతూ ఉన్నారు, బూతులు. ఎవరు? అన్యులు కాదండి. ఎవరు? మా పాస్టర్ని నువ్వు అంటావా అని చెప్పి అక్కడి నుంచి శ్లోకాలు వస్తూ ఉన్నాయి, బూతులు వస్తూ ఉన్నాయి.
అవసరం ఏముందని? ఏమవుతున్నామంటే మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి యేసుప్రభుని అంటే కూడా వాళ్ళు అంతగా హర్ట్ అవరేమో, వాళ్ళ పాస్టర్ అన్నందుకు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇలాంటి స్థితి ఈరోజు క్రైస్తవ సమాజం ఎదుర్కొంటూ ఉంటున్నది. అందుకే నేను చెప్పాను, ఈ సాతాను వెలుగుతో ఏం చేస్తున్నాడంటే మనం ఏదో భక్తి చేస్తున్నామని చెప్పనేసి సంకలు గుద్దుకునేటువంటి స్థితిలోని మనం తీసుకొచ్చాడు, కానీ యథార్థమైన భక్తి చేయకుండా మనల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు, భ్రమపరుస్తూ ఉన్నాడు. ఆ భ్రమలోంచి ఈరోజు క్రైస్తవ సమాజం బయటకు రావాలి. ఆ బయటకు వచ్చినప్పుడే క్రీస్తు యొక్క ఉద్దేశం, సంఘము పట్ల, విశ్వాసుల పట్ల అనే ఉద్దేశము మనం గ్రహించిన వారుగా మనం ఉంటాం. కాబట్టి ప్రియ సంఘమా, దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చాడు. ఈ 2025 సంవత్సరం చూడకుండా అనేక మంది నిద్రించారు, కానీ మనమైతే ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు నుంచి 3 రోజులు మనము ఫాస్టింగ్ ప్రేయర్ చేయబోతూ ఉన్నాం. సో కనీసం ఒక్క పూటైనా మనము ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభువా నాలో లోకము తాలూకా ఛాయలు తీసివేయండి, లోకం యొక్క పోకడలు నాలో ఏమాత్రము లేకుండా వాటిని తొలగించండి. నేను లోక మర్యాదని అనుసరించకూడదు, లోక ప్రకారంగా నేను జీవితాన్ని జీవించకూడదు, కానీ మారిన మనస్సుకు కలిగినటువంటి ఫలాన్ని నా జీవితంలో చూడాలి ప్రభువా. ప్రజలు నాలో వచ్చేటువంటి ఆ యొక్క మార్పును చూసి వారు క్రీస్తుని మహిమపరచాలి, వారు నాలో యొక్క మార్పును గుర్తించగలగాలి. అట్టి మార్పు నాకు ఇవ్వండి ప్రభువా, పరిశుద్ధాత్మదేవ ఆత్మ కార్యం నాలో చేయండి అని చెప్పని మన ప్రభువుని అడుగుదాం. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనల్ని మన జీవితాల్లో ఒక ఆశీర్వాదకరంగా మనం ఉంచుకోవాలి అంటే మనల్ని మారిన మనస్సు కోసం మనం ప్రభువుని అడుగుతాం. ఈ యొక్క సందేశం అంతటినీ మనము ఒక మాటలో మనం చూసినట్లయితే, పరివర్తన చెందిన జీవితాన్ని నిరంతరము గడపడానికి పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయించుకోండి. పరివర్తన చెందిన జీవితాన్ని లేదా రూపాంతరం చెందిన జీవితాన్ని నిరంతరము గడపడానికి పరిశుద్ధాత్మని సహాయంతో మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయించుకోండి. దేవుడు పరివర్తన చెందిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క ఉద్దేశము మనం ఎప్పుడైతే పూర్తిగా మారుతామో ఆ మారినటువంటి స్వభావము ఆ జీవితాన్ని మనం కలగాలని కోరుకుంటూ ఉన్నాడు. మనందరికీ తెలిసిన ఉదాహరణ ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారటం. దేవుడు మనల్ని గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మార్చాడు. మనల్ని చూడగానే జనాలు అందరూ ఇష్టపడేలాగా దేవుడు చేశాడు. కానీ మరలా వెళ్ళి మన ఆ గొంగలి పురుగుతోనే ముచ్చట పెడుతూ ఉన్నాం, మరలా వెళ్ళి ఆ గొంగలి పురుగుతోనే సహవాసం చేస్తున్నాం, మరలా వెళ్ళి ఆ గొంగలి పురుగు చేసే క్రియలనే మనం చేస్తూ ఉన్నాం. అది దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడేది కాదు. సో కాబట్టి ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మనకు మంచి అవకాశం, ఈ లోక మర్యాదలను అనుసరించకుండా ఈ లోకాన్ని మన జీవితంలోంచి మనం విడిచిపెడదాం. లోకానికి మన హృదయంలో ఏమాత్రము చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఆయన యొక్క ఆత్మ కార్యము మన హృదయంలో జరగనిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటువంటి ఆ నవీన స్వభావాన్ని మన జీవితంలో మనం పొందుకున్నప్పుడు మన ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది, మన మాట తీరు మారుతుంది, మన నడవడిక మారుతుంది, మన యొక్క ఉద్దేశాలు మారుతాయి. మన యొక్క ఉద్దేశము, మన యొక్క చిత్తము కాకుండా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటాం. ఈ లోకంలో నేను ఏది సంపాదించుకుందామని చెప్పని కాదు, కానీ నేను దేవుని కోసం ఎంత సంపాదించగలనా అని చెప్పని ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంకెన్ని ఆత్మలు నేను దేవుని కోసం సంపాదించగలనా అని చెప్పని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ మారిన మనస్సు మన జీవితాల్లో రావాలి. అలాంటి పునరుద్ధరణ మన హృదయంలో జరగాలని చెప్పని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాల్లో కార్యము చేసి ఒక నూతన స్వభావాన్ని మనం ధరించుకున్న వారుగా, నూతన వ్యక్తులుగా మనం ఉండి క్రీస్తుని మనం ప్రతిబింబించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పుడైతే మన జీవితాల ద్వారాగా మనం క్రీస్తుని ప్రతిబింబిస్తామో అప్పుడు దేవునికి మహిమ కలుగుతుందని, ఆయన యొక్క కార్యం మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే మనలో ఈ యొక్క రెనోవేషన్ జరుగుతుందో, ఈ యొక్క రిపేర్స్ అనేవి జరుగుతుంటాయో, మనం ఎలాగైతే సృష్టించబడ్డామో అలాగుంటాం. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో కనుక మనం చూస్తే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయనలో ఏ పాపం లేదు.
ఒక పరిశుద్ధునిగా, ఒక శుద్ధుడిగా, ఆయన పాపరహితుడిగా దేవుడు అక్కడ సృష్టించాడు. సో ఎప్పుడైతే మనలో ఈ పునరుద్ధరణ జరుగుతుందో, పరివర్తన వస్తుందో, మరలా మనము అలాంటి పరిశుద్ధమైన వ్యక్తిగా మనము మారడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి మారు మనసుకు తగినటువంటి ఫలాలని మన జీవితాల్లో మనం ఫలించగలుగుతాం. సో లేచి నిలబడదాం. లేచి నిలబడి కొద్దిసేపు ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నాలో ఇంకా లోకం తాలూకా ఆలోచనలు ఉన్నట్లయితే వాటన్నిటిని నాలోంచి తొలగించండి ప్రభువా. ఈ లోకము నా జీవితం మీద ఏలుబడి చేయడానికి ఏమాత్రం అధికారం లేదు ప్రభువా. ఈ లోక మర్యాదను నేను ఏమాత్రం అనుసరించకుండగా, లోకము యొక్క ఆలోచన విధానము నేను కలిగి భక్తి చేయకూడదు కానీ ప్రభువా, లోకానికి వేరైన వాడిగా, ఈ లోకానికి ఒక మాదిరిగా, పరిశుద్ధాత్మ దేవుని కార్యము జరిగించబడినటువంటి వ్యక్తిగా, ఒక మారిన మనిషిగా నా జీవితం ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అవసరం లేని వాటికి మనం ప్రాధాన్యతనిచ్చి దేవుడు చెప్పిన వాటన్నిటిని మనం పక్కన పెట్టేటువంటి భక్తి దేవుడు కోరుకోవటం లేదు. అది జరగాలి అంటే మనలో ఆ పరివర్తన రావాలి. ఆ పరివర్తన రావాలి అంటే మనమే నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ లోకంతో పాటు నడవను ప్రభువా, ఈ లోకంతో నాకు పోలిక లేదు ప్రభువా, ఈ లోకము తాలూకా ఛాయలు ఏమాత్రము నా జీవితంలోనికి రాకూడదు ప్రభువా. ఈ లోకస్తుల మాదిరిగా నేనేమాత్రము జీవించకుండగా లోకానికి వేరైనటువంటి జీవితాన్ని నేను జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నేను లోకంతో కలిసి లోకంతో పాటు రాజీ పడకుండగా ప్రభువా, లోకము నన్ను నిందించిన, హింసించిన, బాధించిన అప్పటికీ కూడా నీ పక్షంగా నిలబడే కృపనివ్వండి ప్రభువా. అట్టి బలమును, అట్టి శక్తిని పరిశుద్ధాత్మదేవ నా హృదయంలో కలిగించండి ప్రభువా. ఆ పునరుద్ధరణ, ఆ నవీన స్వభావాన్ని కలిగించేటువంటి ప్రక్రియ నా హృదయంలో జరిగించండి ప్రభువా, నా మనసులో జరిగించండి ప్రభువా. ఒక మారిన మనిషిగా క్షమించటమే తప్ప పగ తీర్చుకునేటువంటి ఆలోచన తీసివేయండి. బూతులు కానీ, సరసోక్తులు కానీ ఏమాత్రం నా నోటి నుంచి రాకుండా నా నోటిని కట్టండి ప్రభువా. ఒక మారిన మనస్సుగా, ఒక మారిన మనిషిగా, ఒక నూతన జీవిత విధానాన్ని నేను నడుస్తూ నన్ను చూసిన అనేకులు క్రీస్తుని పోలి నడిచిన వ్యక్తి అని చెప్పని మా గురించి చెప్పేలాగా అలాంటి జీవిత విధానాన్ని మీకు కలిగి ఉండే కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా అదంతా ఆయాసమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అని ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం ప్రతిబింబిస్తామో మన జీవితాలకు విలువ ఉంటుంది. మనం ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం ఇతరులకు మనం ప్రతినిధులుగా మనం ఉండగలుగుతూ ఉన్నామో మన జీవితాలకు విలువ ఉంటుంది ప్రియులారా. కాబట్టి అటు మారిన మనస్సు కలిగిన వారిగా మనము ఈ యొక్క స్థలాన్ని విడిచి వెళ్తాం. ఎలా వచ్చామో అలా మనం ఇక్కడి నుంచి వెళ్ళకుండగా ఒక పరివర్తన చెందినటువంటి జీవితాలుగా మనం ఇక్కడి నుంచి వెళ్దాం. అయ్యా, ఈ రోజు నుంచి నేను ఇక పాపము చేయను, ఈ రోజు నుంచి నేను లోకంతో నేను ఏమాత్రము కూడా కంపేర్ చేసుకోను, ఈ లోకంతో నేను ఏమాత్రం లోకం మర్యాదను ఏమాత్రం నా జీవితంలో కానీ అనుమతించాను. పరిశుద్ధాత్మదేవ నాలోటి కార్యము జరిగించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ నాలో ఆ మారిన మనస్సు నాకు అనుగ్రహించండి ప్రభువా. మారిన జీవితాన్ని నేను కలిగి ఉండాలి. ఒక నవీన స్వభావాన్ని పొందుకున్న వ్యక్తిగా ఆ పాత గుడ్డలను నేను పక్కకు పాడవేసినట్టుగా నా పాత స్వభావాన్ని తీసివేస్తున్నాను ప్రభువా. దయచేసి అందరూ నోరు తెరిచి చెప్తాం ప్రభుకి, నా పాత స్వభావాన్ని తీసివేస్తున్నాను ప్రభువా, నవీన స్వభావాన్ని నేను ధరించుకుంటున్నాను ప్రభువా. నా నోట అబద్ధమైనను ఎలాంటి చెప్పుడు మాటలను లేకుండా నా నోటిని నేను కట్టుకుంటున్నాను ప్రభువా. ఒక మారిన మనస్సుగా, ఆ మారిన మనస్సు యొక్క ఫలాన్ని నా జీవితంలో నేను ఫలిస్తున్నాను ప్రభువా అని చెప్పి ప్రభువుకి చెప్తాం. పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా అటు తీర్మానాన్ని తీసుకుని మనం ఈ స్థలం నుంచి మనం వెళ్దాం.
చెక్. ప్రభు మనతో మాట్లాడి ఉంటుండగా మనము వాక్యానికి స్పందిస్తాం. ప్రియ సంగమా, లోక మర్యాదను మనం అనుసరించకుండా దేవుని వాక్య ప్రకారం జీవిద్దాము. ఈ లోకమంతా అంధకారంతో నిండుకొని ఉంది కనుక దేవుని బిడ్డలైన మనము క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇది నాన్న మీ దాసు నిలబెట్టుకొని మా అందరితో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, మరి రక్షింపబడిన మేము కూడా, నూతన సృష్టిగా మార్చబడిన మేము కూడా మా పిలుపుకు తగినట్లుగా కొన్నిసార్లు జీవించలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి దేవా. ఇదిగో మాకు నూతన స్వభావాన్ని ఇచ్చావు, కానీ మాలో ఇంకా ఆ పాపపు స్వభావం కూడా ఉంది. కాబట్టి మేము పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వకుండా ఇదిగో శరీరేచ్ఛలకు చోటిస్తున్నాం, పాపానికి చోటిస్తున్నాం. అందుకే మా జీవితంలో రూపాంతరం కనబడట్లేదు. కనుక దేవా, పరిశుద్ధాత్ముని కార్యం మాలో జరిగించండి. ఎందుకంటే మా అంతటా మేము మారలేము, మమ్మల్ని మేము మార్చుకోలేము. పరిశుద్ధాత్ముడే మాలో కార్యం జరిగించి మమ్మల్ని మార్చాలి. కనుక అలాంటి లోతైన కార్యమును మాలో జరిగించండి. మహిమ పొందండి, ఆశీర్వదించండి. చీకటి శక్తులు లయపరిచి గద్దించండి. ఆయన మమ్మల్ని దర్శించండి, మిమ్మల్ని ప్రతిబింబించడానికి సహాయించండి. మీ పోలికలో మేము నడుచుకునే కృప దయచేయండి. ప్రియ సంగమం, మనకెన్ని తలాంతులు అనేవి ముఖ్యం కాదు. మనకు తలాంతులు ఉండొచ్చు, కానీ తలాంతుల కంటే ముఖ్యం ఆత్మ వరముల కంటే ముఖ్యం ఆత్మ ఫలము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ ఫలము లేకుండా మనకెన్ని వరములున్నా అవన్నీ సున్నా. దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంది, దైవజనుల పట్ల ఎలా ఉంది వైఖరి, తోటి విశ్వాసుల పట్ల ఎలా వైఖరి ఉంది, అది దేవునికి ముఖ్యం. అది దేవుడు చూస్తున్నాడు. అనేకమైన వరములు కలిగి ఉన్నవారు పతనమైపోయారు, కానీ ఆత్మ ఫలం ఉంటే మనం నిత్యం నిలబడతాం. మనం దేవుని కొరకు చేసే పని నిత్యం నిలబడుతుంది. కనుక దేవ, నాలో ఆత్మ ఫలమును కలగజేయండి, నన్ను మార్చండి అని ప్రభుని అడుగుదాం. లార్డ్, చేంజ్ us, transform us. ఇంకొను మమ్మల్ని అందరినీ మీ స్వరూపంలో మార్చుకోండి. మా రక్షణ యొక్క ముఖ్య గురి, ఉద్దేశం అదే ఉంటుంది, మీ స్వరూపంలో మార్చబడుట. గనక అట్టి కార్యాన్ని మా హృదయంలో జరిగించుకొని మీ నామానికి మహిమగంతో ప్రభావం తెచ్చుకోమని ఇంకొక మీ దాసును దీవించండి. తనని తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో మరింత గొప్పగా వాడుకొని మహిమ పొందమని ఆశీర్వదించమని యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో వేడుకొచ్చిన మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, నడిపింపు, రూపాంతరము మనందరిలో ఉండుగాక. మనందరితో ఆయన సన్నిధి తోడే ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని మీద దీవించినాక అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గ్రీట్ చేసుకొని సహవాసం చేసి అందరూ కూడా స్నాక్స్ తీసుకొని వెళ్ళాల్సిందే కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇలాగ చేయడం ద్వారా ఇంకా మీరు అనేకులకు దీవెనకరంగా ఉండగలరు, అనేక మందిని ఈ వీడియో రీచ్ అవ్వగలరు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ ఇట్.